హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్నాను మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈ సర్వపిండి ఈవినింగ్ టైంలో టీ తాగుతూ సర్వపిండి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సర్వపిండి కారంగా టేస్టీగా నేను నా స్టైల్లో చేసి చూపిస్తాను, వచ్చేయండి. ముందు ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో ఫస్టే నానబెట్టుకున్న శనగపప్పు, పల్లీలు వేస్తున్నాను. ఫస్టే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసినాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొన్ని నువ్వులు, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి వేసినాను కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని నీళ్ళు పోసేసి తడిపేయడమే. పిండి తడిపి పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాము. దానికి ఇట్లా ఆయిల్ రాసి ఫస్టే రాయాలి ఇట్లా ఆయిల్. ఆ తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని ఇప్పుడు ఈ పెంక పైన ఇట్లా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల ఇందులో కూడా ఆయిల్ వెళ్ళి సర్వపిండి మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్ పెట్టినాం కదా, ఇందులో కొద్ది కొద్దిగా నూనె వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసేయాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టండి. చూడండి, ఇప్పుడు సర్వపిండి బాగా కాలింది కదా, వన్ సైడ్ కాలింది. ఇట్లా తీసుకున్నా ఓకే, నేనైతే 2 సైడ్స్ కాలుస్తాను. ఇలా కూడా కొంచెంసేపు కాల్చిన తర్వాత ఇది మంచిగా క్రిస్పీగా అవుతుంది. చూడండి, ఒకటైంది. ఇప్పుడు నేను చేసిన విధంగానే మిగతా పిండి కూడా చేసాం. వెంటనే చేయకుండా ప్యాన్ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్. మళ్ళీ ప్యాన్ పైన ఇట్లా పిండి స్ప్రెడ్ చేసి మళ్ళీ చిన్న చిన్న హోల్స్ చేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా ఆయిల్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. మన తెలంగాణ స్పెషల్ టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది. చూడండి, వన్ సైడ్ కాలింది కదా, ఇప్పుడు నేను ఇంకొక సైడ్ కూడా కాలుస్తున్నాను. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి నేను ఎట్లా చేస్తానో చూపించాను కదా. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ సర్వపిండి ఈవినింగ్ టైంలో టీతో పాటు తినడానికైతే చేశాను. చూడండి, ఇట్లా వేడి టీ తాగుతూ సర్వపిండి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా స్పైసీగా అయింది. రెసిపీ మీకు నచ్చింది కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.